సార్ మనం సమయానికి మీటింగ్ చేరలేమేమో. రవాణా శాఖ, సిటీ కార్పొరేషన్ ఎందుకు పనికిరాని యూస్లెస్ ప్లానింగ్స్. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. क्या रे क्या तुम हारे, जल्दी చెప్పు రే లేతే చచ్చురే. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా. ఎవరా సార్ టీ సార్. సార్ ఇదేంటి సార్? ఇది నీకోసమేరా? నిజంగానే సార్? అవును, ఈ ప్రపంచంలో అన్ని అబద్ధమే, మా లక్ష్యం మాత్రమే నిజం. ఒకరోజు ఖచ్చితంగా నిన్ను సూపర్ మ్యాన్ చేస్తాం. చెప్పు, నీకేం కావాలి? సార్ ఎవరు సార్ సూపర్ మ్యాన్? నువ్వు రోబో సినిమా చూడలేదా? చూసాను. ఆ రజనీ సార్ లాగా. నిజంగానా? అవునరా. రజనీకాంత్ లాగా? అయితే అది నాకు కావాలి సార్. విక్రమ్ గారు, ఆ విల్లాల డీటెయిల్స్ మీరు నెట్లో ఎందుకు ఇచ్చారు? దానివల్లే కదా ఈ తలనొప్పి. మామూలు ప్రజలు నివసించే చోట విల్లాలు కట్టడానికి నీకు ఎవరో అధికారం ఇచ్చారు? నా మాట కాదు, కలెక్టర్ లాంటి అడుగుతుంటే మరి ఏటి సమాధానం చెప్పగలరా దేవుడు? ఇందాకట చెప్పినట్టుగా ఆ కలెక్టర్ గాని ముఖ్యమంత్రికి రాసి చంపినాడంటే నా గతేంది? బావగారి పదవికే కాదు, నా ఉద్యోగానికి ఎసరొచ్చేలాగా ఉంది. ఆ ప్రాంతానికి ఇక తాగునీరు సప్లై అవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. తాగునీరు ఇవ్వకుండా వాళ్ళని ఖాళీ చేయించాలనుకున్న ప్లాన్ ఆపకపోతే ఆ జనం చంపేసేలాగా ఉన్నారు. దీనికంతా కారణం అతనే, ఓ కలెక్టర్. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు పెద్దవవుతాయి. వాడు విసురుతున్న బలం నా కోసమే. శంషాబాద్ ఏరియాలో ఆ స్థలాన్ని నేను కబ్జా చేస్తున్నానని తెలుసుకొని వాడి ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేస్తాడు. అలా జరగడానికి వీల్లేదు. వాడు చేసే ప్రయత్నాలను మనం అడ్డుకొని తీరాలి. బాబు మటర్గానే చేసేస్తారేంటి? ఇలాంటి తుపాకీ ఒకటి చేతికిచ్చి వాణ్ణి చంపమని ఏ ఆకురౌడీ గాడినైనా పంపొచ్చు. తాటాకు చప్పుళ్లకు భయపడే కుందేల్లా నేను వాడి బెదిరింపులకు భయపడి ఊరుకోవడం లేదు. దేనికైనా సమయం రావాలి. వాడిని తెలివితేటలతో కొడతాను, ఆట మొదలు పెడతాను. అది ఆట మొదలెడతామని చూస్తూ ఉండండి. ఇదిగో లాయరు, చెప్పింది రేపు ఏర్పాటు చేయి. ఓకే. నిన్న రాత్రి నేను క్లబ్కు వెళ్ళినప్పుడు లాయర్ గారు ఫోన్ చేశారు. ఆయన చెప్పిన తర్వాత వెంటనే చంద్రను పిలిపించి రాజా గారికి విషయం మొత్తం చెప్పాను. లాయర్ గారు చెప్పిన విషయం ఎంత చెప్పినా గానీ గజపతి రాజా గారు కన్విన్స్ అవడం లేదు. అవును రాజా గారు, వేరే ఏమీ లేదు. గజపతి బిల్డర్స్ పేరున కంపెనీని నడుపుతున్నాం కదా. ప్రభాకరన్ చెప్పినట్టుగా బిజినెస్ మీద ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి నాకు లేదు. ఇది ఏనుక్కి తన బలమేమిటో తనకు తెలియదన్న సామెతలాగా ఉంది కదా. అవును, గజపతి బిల్డర్స్ ప్రస్తుతం చేస్తున్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ నెలలోపై పూర్తయిపోతున్నాయి కదా. అవైపోతే గజపతి బిల్డర్స్ స్థానం న్యూ ఇండియా బిల్డర్స్ కంటే పైనే ఉంటుంది. రాజావారి కెపాసిటీ గురించి, వ్యాపార దక్షత గురించి మిగతా వాళ్ళందరికంటే నాకే బాగా తెలుసు. అందుకే
ఈ డీల్లో మీతో పార్ట్నర్షిప్ కలవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఫ్లాట్లు వేస్తే జనం ఎగరేసుకుపోతారు, దాంట్లో ఏ సందేహం లేదు. ఈ స్థలాన్ని చూడండి రాజా గారు. హెహె. మనిద్దరం కలిసామంటే దీన్ని చాలా తక్కువ ధరకే కొనేయచ్చు. ఇది పంట పొలం కదా. అవును, కానీ ఉపయోగంలో లేదు. హెహె. అసలు మన రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కడుంది? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 200 కోట్లు, అందులో నావి 100 కోట్లు, రాజావారివి 100 కోట్లు. ఈక్వల్ షేర్, ఈక్వల్ ప్రాఫిట్. ఓకే. మనం కొనకపోయినా ఆ రెడ్డో యాదవో కొనేస్తాడు. ఆ తర్వాత బిల్డర్స్ అని చెప్పుకుంటూ మనం ఈ వ్యాపారంలో ఉండడం బెస్ట్. మీరు చెప్పేది బాగానే ఉంది విక్రమ్, కానీ ఈక్వల్ షేర్ 100 కోట్లు అది ఏ విధంగా? రాజాగారు తలుచుకుంటే అదంతా కాదు. హెహెహె. అవును బావగారు, మీరేమీ ఆలోచించనక్కర్లేదు. లేదు, ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఆలోచించి తర్వాత చెప్తాను. బావగారు, హె. మ్మ్. హాయ్ అంకల్. హాయ్ బంగారం. అమ్మా, ఆహా, ఇన్ని రోజులకి ఇల్లు గుర్తుకొచ్చిందట్రా? అన్నయ్య ఎక్కడ? పైన ఉన్నాడు. మా ఆ, అన్నయ్య, మ్. నువ్వా? అన్నయ్య 1 మినిట్. జస్ట్ ఓకే. ఈ న్యూస్ నిజమేనా? నిజమే. ఏం తెలుసని మీరు ఇలాంటి ప్రాజెక్ట్లోకి దిగారు? విక్రమ్ ఎలాంటివాడో మీకు తెలుసా? ఏ బిల్డర్. బ్లడీ బిల్డర్. ఈ సిటీ చుట్టుపక్కల వాడు చేసిన అక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించుంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదు. చూడు, నేను బిజినెస్ మ్యాన్ని. పార్ట్నర్గా వచ్చేవాడి గుణగణాల గురించి పట్టించుకోకుండా లాభం ఎంతొస్తుందో పట్టించుకునేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. ఓ, మీరు లాభం మాత్రమే ఆలోచించి బిజినెస్ చేస్తున్నారనే విషయం నేను అర్థం చేసుకోలేదు, క్షమించండి. నువ్వు అనవసరంగా దేనికి కంగారు పడకు. గజపతి బిల్డర్స్ పారంపర్యంగా చేయనిదేది చెయ్యలేదు, చెయ్యబోను. చూడు, ఈ ప్రాజెక్టు గురించి ఇక నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అన్నయ్య, అది మొదలైపోయింది. అదీ కాకుండా గజపతి వంశంలో పుట్టిన మనం ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నది మాట ఇచ్చాను, డబ్బు ఇచ్చాను. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జిల్లాల్లోనూ వ్యవసాయ భూముల్లో కట్టడ నిర్మాణాలు ఆపాలని జిల్లా కలెక్టర్ అవినాష్ వర్మ ఉత్తర్వులిచ్చారు. నిర్మాణపరమైన అనుమతులు లేకుండా కట్టబడుతున్న అనేక కట్టడ నిర్మాణాలను, జిల్లాలో గడిచిన 3 సంవత్సరాలుగా నడుస్తున్న భూ కబ్జాలను అదుపు చేయడం కోసం ల్యాండ్ మాఫియాకు గురైన జీడిమెట్ల, గండిపేట, కూకట్పల్లి ప్రాంతాల్లో కట్టబడుతున్న అనుమతులు లేని కట్టడాలను కూల్చివేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణమైన ఉత్తర్వు కదా విక్రమ్ గారు. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులన్నీ పోగేసి కోట్లు పెట్టుబడి పెట్టి చాలా పొలాలు కొన్న తర్వాత ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కట్టకూడదంటే ఇది ఆ కలెక్టర్ మనం దెబ్బతీయడానికి చేసిన పనే. లాయరు, ఈ విక్రమ్ ఆలోచించకుండా ఏ పని చేయడు. ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా? ఫీల్డ్లో నా ప్రత్యర్థి మహేంద్రను కలుపుకొని పార్ట్నర్గా వ్యాపారం మొదలుపెట్టింది ముందు చూపుతోనే. ఇలాంటి ఉత్తర్వు వస్తుందని నాకు ముందే తెలుసు. మహేంద్రతో కలిసి కొన్న భూములు మాత్రమే కాదు, న్యూ ఇండియా బిల్డర్స్ కొన్నది. ఇంకా వ్యవసాయ భూములు ఎన్నో ఉన్నాయి ఈ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో. కరెక్టేనా? ఆ భూములన్నీ ఈ ఉత్తర్వుల వల్ల నిరుపయోగం కాకూడదు. అదే నా అభిలాష. అది నెరవేరాలంటే రాజాగారి ప్యాలెస్లో అన్నదమ్ములు గొడవ పడాలి. ప్రభాకరు, చంద్ర చెప్పిన విషయాలు కరెక్ట్ అయితే ఈ పాటికి మొదలయ్యే ఉండాలి రాజా సోదరుల మధ్య యుద్ధం.